ఇక వానల కోసం రైతన్నలకు ఎదురు చూపులు తప్పడం లేదు. మే నెలలో భారీ వర్షాలు పడినా ఇప్పుడు వానలు జాడలేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. విత్తనాలు విత్తడానికి ఇదే సరైన సమయం, వర్షాలు లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే అన్నదాతలెవరూ ఆందోళన చెందొద్దు అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. జూలై మొదటి వారంలో వర్షాలు కురుస్తాయంటున్నారు. రేకులకుంట వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త గుప్తా నారాయణ స్వామితో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. ఉమ్మడి అనంతపురం జిల్లా అనేది ప్రధానంగా వ్యవసాయ వర్షాధారిత జిల్లా. వర్షాలు వస్తేనే ఇక్కడ రైతులు బంగారం పండించేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. కానీ అయితే 2020 సంవత్సరంలో మే నెలలో భారీగా వర్షాలు వచ్చాయి. కానీ జూన్ నెలలో అయితే ప్రధానమైన పంట వేసేందుకు ప్రధానమైన జూన్ నెల అనేది ప్రధానమైన నెల ఇది. ఈ మాసంలో సుమారుగా వర్షాలు చాలా తగ్గుముఖం పట్టడంతో రైతన్నలు పంట వేసేందుకు కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అసలు ఎందుకు ఈ కారణం ఎందుకు ఏర్పడింది? మే నెలలో అంత భారీగా వచ్చిన వర్షాలు జూన్ నెలలో ఎందుకు తగ్గుముఖం పట్టాయి? దీని గురించి మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ వాతావరణ ప్రధాన శాస్త్రవేత్త గుప్తా నారాయణ స్వామి ఉన్నారు. సార్ చెప్పండి, మే నెలలో అతి భారీ వర్షాలు కురిశాయి, ఎక్సీడ్ రావాల్సిన కంటే ఎక్కువ వచ్చాయి. కానీ జూన్ నెలలో రావాల్సిన తక్కువ రావడం వల్ల రైతులంతా కూడా పంట వేసేందుకు ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఈసారి మనకు చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు మనకు సాధారణంగా జూన్ 1వ తారీఖున మనకు ఆంధ్రప్రదేశ్కి మనకు వస్తాయి. కానీ ఈసారి మనకు ముందుగానే మనకు కేరళకి మే 24వ తారీఖున మనకు ఋతుపవనాలు తాకి మనకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి మే 26వ తారీఖున మనకు ఆంధ్రప్రదేశ్కి తాకి అదేవిధంగా మొత్తం అంతా కూడా 27, 28 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా నైరుతి ఋతుపవనాలు వ్యాపించాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు మే నెలలో సాధారణం కంటే కూడా అధిక వర్షపాతం నమోదైంది. దాదాపు మనకు 176% అధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు జూన్ నెలలో కొద్దిగా మనకు ఈ నైరుతి ఋతుపవనాలు అనేది వాటి యొక్క చురుకుదనం తగ్గి మందగించడం జరిగినది. దీనికి ప్రధానమైనటువంటి కారణము మనకు ఐఎండీ వాళ్ళు ఏం చెప్పారంటే, దీనికి మనకు హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి వాతావరణంలో కొన్ని మార్పులు, అదేవిధంగా గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల ఈ యొక్క క్లౌడ్స్ అంటే మనకు ఈ యొక్క రావడానికి కొద్దిగా మందగించడం జరిగిందని చెప్పారు. కాకపోతే మనకు ఈ నెలాఖరి వరకు కూడా మనకు వర్షపాతం తక్కువగా నమోదవుతుందని కూడా వాళ్ళు క్లియర్గా మనకు ఫోర్కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు జూలై మొదటి వారం నుంచి కూడా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉంటాయి. ఇంకా మనకు జూలై మొత్తం మాసం అంతా కూడా మనకు ఈ వర్షాధార పంటకు మనం వేసుకోవడానికి అనువైనటువంటి మంచి సమయం అది. రైతు సోదరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనమంతా కూడా మే నెలలో వచ్చినటువంటి వర్షాలకు రైతు సోదరులు అందరూ కూడా పొలాన్ని బాగా తయారు చేసుకొని రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. విత్తనాలను కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. మనకు జూలై మాసం అనేది క్రిటికల్, మనకు చాలా క్రూషియల్ మంత్ అది. ఆ మంత్లో మనకు ఖచ్చితమైనటువంటి మంచి వర్షాలు వస్తాయని కూడా ఫోర్కాస్ట్ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారండి. అనంతపురం జిల్లాలో ఎక్కువగా వేరుశెనగ, కంది, కొన్ని చోట్ల పత్తి ఎక్కువగా కూడా వర్షం ద్వారా పండించేందుకు రైతులు ఇప్పటికీ సిద్ధం చేసుకుని ఉన్నారు. వారికి ఎటువంటి అంటే రాబోయే సీజన్ ఉందా లేకపోతే అయిపోయిన సీజన్ ఏమన్నా సార్? వేరుశెనగకు, కంది, ఆముదము, పత్తి వీటికి అన్నిటి కూడా ఇంకా జూలై అనేది మనకు చాలా మంచి నెల. మనకు ఏ పంట వేసినా కూడా వర్షాధార పంటలు ఏ పంటలు వేసినా కూడా ఈవెన్ మనకు మిల్లెట్స్, మనకు చిరుధాన్య పంటలైనా కానీ జొన్న కానీ లేకపోతే మన కొర్ర ఇలాంటివి అన్నీ కూడా మనము వేసుకోవడానికి మంచి అనువైన సమయము. రైతు సోదరులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మనకు మంచి వర్షాలు వస్తాయని కూడా మనకు వాతావరణంలో ఉన్నటువంటి మార్పులకు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి రైతు సోదరులకు జూలై అనేది మంచి సమయము. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. అంటే ఈ గాలి వేగం ఏదైతే చూస్తున్నాం మనం, ఈ గాలి వేగమే మేఘాలు వర్షం పండికుండా ప్రధాన కారణం సార్? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? గాలి వేగంతో పాటు మనకు క్లౌడ్స్ అనేటివి ఉన్నాయి. కానీ వాటికి యొక్క గాలి వేగం వల్ల కూడా క్లౌడ్స్ అనేటివి మనకు వర్షానికి కురియకుండా పోతున్నాయి. అదేవిధంగా వాతావరణంలో తేమ శాతం అంటే మన హిందూ మహాసముద్రంలో ఈ యొక్క క్యుములోనింబస్ అనేటువంటి మేఘాలు, అవి బలమైనటువంటి మేఘాలు అంటే వర్షాలను కురిచేటువంటి మేఘాలు, అవి మనకు బాగా ఉండి ఈ యొక్క గాలి వేగం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకు మంచి వర్షాలు వస్తాయి. కాకపోతే జూలై మొదటి వారం నుంచి కూడా మనకు మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకు రైతన్నలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. టోటల్గా వర్షపాతం సంవత్సరంలో బాగా పడే అవకాశం ఉంది. ఎలా ఉంటుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకుంటే? ఈసారి మనకు నైరుతి ఋతుపవనాలు అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో మనకు సాధారణం కంటే కూడా అధిక వర్షపాతం నమోదవుతుందని కూడా మనకు ఐఎండీ కానీ లేకపోతే వివిధ మనకు ఫోర్కాస్ట్ చేసేటువంటి సంస్థలు స్పష్టంగా తెలియజేశాయి. కాకపోతే ఈ జూలై అనేది కొద్దిగా మనకు ఈ రైతులకి ఆందోళన కలిగించేటువంటి
అంశం కాబట్టి దీనికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు ఈ రాబో 3 నెలలు అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో సాధారణ కంటే కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కాలంలో అధిక వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి మనకు మంచి ఫోర్కాస్ట్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి రైతు సోదరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సార్. చూసుకున్నాం జూన్ 1 ఈ మాసం ఎండింగ్ తర్వాత జూలై మొదటి వారంలో కూడా వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతన్నలు ఎవరు కూడా దిగులు పడే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రాబోయే 3 నెలలు కూడా మంచిగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వాతావరణ రిపోర్ట్ కూడా అదే ఉంది. కాబట్టి రైతన్నలు ఎవరు కూడా దిగాలు చెందకుండా కూడా జూలై నెలలో అయితే మనకు వేరుశెనగ కానీ, కంది లేదా ఆముదం కానీ ఈ పత్తి పంటలని కూడా వేసుకునేందుకు సరైన సమయం అంటూ కూడా శాస్త్రవేత్త నారాయణ స్వామి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ రేకులకుంట నుంచి.